కృష్ణ శంకర్ వేణు సాహెబ్ శృతి మిత్రులు సురేష్ చాలా పెద్దవాడు సభలో ఉన్నారు. చాలా ఒక్కొక్కటి చూసి ఒక మాట్లాడి నాకు 10 రోజుల క్రితమే భరద్వాజ నాకు ఒక ఉపన్యాసం కూడా ప్రాక్టీస్ ఉంటుంది. మొదటి తెలుగులో తీస్తే పాలిటిక్స్ ఈ వేదిక మీద మాట్లాడబోతున్నాయి. రెండు ఇంకేది మాట్లాడాలి. సుధాకర్ చాలా మా ఆనంద ఆయన చాలా పెద్దది. ఒకరే సాక్ష్యం చెప్పడం చాలా కష్టం. నాకు సడన్గా హీరోస్ ట్రావెల్ జర్నీ జోసఫ్ క్యాంపబెల్ గుర్తుకొచ్చాడు. దాంట్లో లాజిక్ హీరోని ఒక్కొక్కరు ఒక చోట చూస్తారు, వాడు చుట్టా హీరో ఎలా ఉంటాడు. మనంతా కలిపి చలాన్ని ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క చూసాడు ఇప్పుడున్నవాడు. అంచేత ఇది మొత్తం చదువు చెప్పేటువంటి దానికన్నా కూడా నాకు తెలిసి చదువు చెప్పడమే కరెక్ట్ అని నేను. రెండవది ఆనాటి విజయవాడ ఎంత గొప్పలో ఉంటే మనం ఏం తప్పు చేయడం వల్ల విజయవాడ ఇలా అయిపోయింది అని కూడా తప్పులు చెప్పరు. కానీ ఆ రోజు నాకు విజయవాడ ఎంత గొప్పగా ఉండేదో చెప్తాను. చలాంతో 10 ఏళ్ళు పైగా దగ్గర 3.5 ఏళ్ళు మా ఇద్దరు రూమ్మేట్లు, ఒకే రూము ఒకే మంచం అని. మా అమ్మ ఒక మంచం ఉండేది. ఒకటి పై మా మంచం మీద చూడకుండా ఇంకోటి కింద పడుకునేవాడు. అటు కానీ ఇటు కానీ 3.5 years రూమ్లో ఉన్నాం. అంత ఈజీ విషయం కాదు. ఇద్దరు మనుషులు ఒకే రూమ్లో 3.5 ఏళ్ళు ఉండడం కూడా ఎంత సాధించి ఉంటే కానీ సాధ్యమైనటువంటి పని కాదు. చాలా నాకు అది కోరికలు లేవు. విద్యుత్తులు పద్ధతుల్లో వాడు ఉడికున్నది. ఇద్దరు కూడా ఆనాటి సిఓసి వాళ్ళము, ఇద్దరు కూడా పీపుల్స్ వాళ్ళు. అదొక్కటే ఐక్యత. ఇంకో చిన్న ఐక్యత కూడా ఉంది మా ఇద్దరికి. వెస్ట్ గోదావరి గోదావరి ఆ చివరి నేను, ఈ చివరి నేను. కానీ వాడి ఇద్దరికి టెక్నికల్లీ ఆ వాళ్ళు గోదావరిలో ప్రేమ ఉంటుంది కదా. ఏదో ఆమె కొడుకు నేను కొట్టి అతని నిరాడపడు. నేను కొంచెం స్టైల్గా ఉండేవాడు. తను ఏ పని తినేవాడు. పల్లెటూరుకి వెళ్తే వాడికి ఒక ఎండి గోపడి ఇచ్చిన ఒక ఊరిలో చిన్న బెల్లం ముక్కిస్తే తినేస్తున్నాడు. నేనేమో ఒకసారి ఊరి బెల్లం వెళ్ళిపోతాం కదా, అక్కడ ఎన్ని తిన్నావు కానీ మధ్య అసలు యాటిట్యూడ్ చాలా తేడా ఉంది. అయితే అతను ఒకటో నాకు నేనేమో స్టేజ్ కొంచెం మాట్లాడాలని తను తక్కువ మంచి ఆరోగ్యాస్ ఆ ఒక్కదనం తను ఉండే. అతను కాంబినేషన్ ఉన్నాడు కదా. ఒక్కొక్కటి పార్టీ ఉండే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఎంతసేపు మాట్లాడాలి నేను అధ్యక్ష 20 minutes 7 20 minutes సరే 20 అనుమోదం. నేను రాసుకోవడం ఎప్పుడు రాస్తున్నానని ఆ టాపిక్కి మించి సార్ ఏ కన్ఫ్యూజన్ అయ్యే మాట్లాడతారు. తను నేను వచ్చేదానికి ఇక్కడ ఉన్నాడు మన ఇండియా మల్లేశ్వర. తను ఒకేసారి వచ్చాను. రామచంద్రపురం వచ్చినట్టున్నారు. అక్కడున్న ఏదో కన్నడ అక్కడ చదివాడు. వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు ఇక్కడ వచ్చారు. మళ్ళీ నాకన్నా సీనియర్. మళ్ళీ తర్వాత నేను వచ్చిన మళ్ళీ వేరే జిల్లాకు వెళ్ళిపోయాడు. నాకు జూనియర్ గా చలం ఉంది. చలం అంటే టెక్నీషియన్ అంటే చలం నాకు శిష్యుడు, చలాన్ని నా కార్యశిష్యుడు. ఇది ఒక అనుబంధం కూడా మంచి మంచి లెక్కలో మా అనుమానమే కాదు. ఆ రోజు విజయవాడ చాలా గొప్పది. చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ 1950 నుండి విజయవాడ మేము 70 ప్రవేశించినట్టు. అంత ముందే 25 ఏళ్ళ ముందే విజయవాడ అద్భుత చరిత్ర ఉంది. తెలంగాణ స్థాయిలో పోవడం చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. దానికి మనుషుల్ని డబ్బుని ఆయుధాన్ని సరఫరా చేసినటువంటి పట్టణం దానికి అర్థం చరిత్ర. ఇదే దుర్గాకళ మందిరంలో సభ జరుగుతుంటే సభ వచ్చిన ఆడవాళ్ళని ఎవరు మిస్బిహేవ్ చేసి అనుకున్న థియేటర్ ప్రాంతంలో ఆనాడు అనుకున్న థియేటర్ లేదు. చెట్ల బజార్ అనేటువంటి తేడా చేస్తే
ఇక్కడ నుండి మొదలుపెట్టి కొండపల్లి సీతారామరాజేశ్వర తల్లిదండ్రులు ఆనాడుకుంటూ కర్రలు పట్టుకొని ఇప్పుడు పాల ఫ్యాక్టరీ వరకు గూండాలను కొట్టుకుంటూ వెళ్ళినట్టు నగరాలు. ఇవాళ బయట వాళ్ళు చెప్తే పెద్దవాడు అనగానే రౌడీజం ముందుకు వస్తుంది. అదే అన్యాయం. రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసినట్టు నగరాలు. నేనైతే 67లో మొదటిసారి విజయవాడ చూడటం కోసం వచ్చాను, 73లో బతకడం కోసం వచ్చాను, 78లో శ్రీవత్సలు చేయడం, 79 అదాంతంలో అనుకుంటాను నేను చలం కలిసి. దాని తర్వాత చలం టీవీ గురించి ఒకే ఒక మాటలు చెప్పాలంటే ఇతర డీటెయిల్స్ రాసింది ఒక సారాంశంగా చెప్పాలనుకుంటుంది. జనరల్ గా ప్రతి మనిషి కూడా ఇలా బతకాలి అనుకుంటారు. ప్రతి మనిషిని తను ఎలా బతకాలో ఐడియా ఉంది. చాలా మంది 99.9% మంది తాము అనుకున్నట్టుగా బతకండి. కొంతమంది జ్ఞానులు ఇలా చనిపోతే బాగుంటుంది నేను అన్నాను. మళ్ళా 99.9% జనం తాము ఎలా చావాలనుకుంటారు. నేను చాలా సగర్వంగా గర్వం ఇంకే కనుక అయిపోయిన పదార్థంగా చెప్తున్నాను. చాలా తాను ఎలా బతకాలనుకున్నాడో అలా మాత్రమే బతికాడు, ఎలా చావాలి అనుకున్నాడో అలా మాత్రమే చనిపోయాడు. అలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది నేను అనుకుంటాను. చాలా మీద భాష చెప్పాను కదా, ఎవరితో పట్టుకోండి బయట కలిసిపోయాడు. నేనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. పక్కన అని మోసుకోవడం అనుకునేవాడు కాదు, కానీ అయినప్పటికీ ఆ ఏదో ఒకటి ఉన్నది. విప్లవం మీద కూడా విపరీతమైన నమ్మకం, నాకు నమ్మకం ఉండేది. కానీ నాయకులతో నేను ఒకటి సందర్భంగా ఘర్షణ పడింది. ఆ ఘర్షణ నేనే చెప్పడం లేదు ఇక్కడ. కానీ నేను పెద్ద నాయకులు అడుగుతున్న నాయకులు చాలా సులువుగా ఉండేవాడు కదా. విజయవాడ ఒక నెలలో కేజీ సచిపతి వచ్చి ఇంకో నెలలో కొండపల్లి సీతారామరాజు వచ్చేవాడు, ఇంకో నెల ఐదు సాంబశివరావు వచ్చేవాడు. ముక్కు సుబ్బారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన ప్రతి నెల వచ్చేవాడు. ఎప్పుడు ఆయన వచ్చేవారు, వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చేవాడు. అంత అందుబాటులో ఉండేవాడు. సో మాకేమైనా భేదాభిప్రాయాలు వచ్చేది అయితే వస్తాయి కదా. చైనా ఏమో మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం చైనా అనిపించిందని ఆ నాయకుడిని పెద్ద నాయకుడిని అడ్డ నాయకుడిని అడిగేటువంటి ఒక అవకాశం ఉండేది, ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది. ఇది ఇలా అడగడం కూడా చాలా ఇష్టం ఉండేది. తన ఒక అభిప్రాయం ఉండేది గొప్పదే. అది విప్లవం పనిచేసేవాడికి మనం విప్లవం విజయవంతం అని నమ్మాలి, విజయవంతం అవుతుందని నమ్మాలి, మన నాయకులు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు అని కూడా నమ్మాలని నాకు ఉండేవాడు. నేను కొద్దిగా ఏదో అతనితో డిఫర్ ఏమంటే అతను మా ఇద్దరి మధ్య యాక్చువల్ ఎక్కువగా అనుకోలేవాడు. రెండో విషయం ఏంటంటే చాలా మంది మనుషులు చరిత్ర సృష్టించాలనుకుంటారు. పొలిటికల్ పార్టీ పెట్టేది దానికోసం ఎవరైనా చరిత్ర సృష్టిస్తామనే పెడతారు. అది అలా కుదరదు అబ్బాయి. ఆబ్జెక్టివ్ కండిషన్ ఎలా ఉంది అలా మాత్రమే చైతన్యం నిర్మింపబడుతుంది. మనుషులు సామాన్యులు అనుకుని కూడా చైతన్యం నిర్మించలేదు. సమాజం అనుమతించిన మేరకే వాడు చైతన్యం సృష్టించగలదని ఈ లిమిటేషన్ మనం ఎప్పుడు కూడా గుర్తులో పెట్టుకోవాలి. అలాగే విజయవాడ మా రూమ్మేట్ చెప్తాను, సాయంత్రం ఉన్నాడు. నాది జనాల రూమ్ నెంబర్ 7, రూమ్ నెంబర్ 8 ధనికుల సుందరే, ధనికుల సుందరే తొలి సుబ్రహ్మణ్యాన్ని జమీందార్ బిల్డింగ్ మా జమీందార్ బిల్డింగ్. వాళ్ళేమో ధనికుల సుందరే స్టేట్ ప్రెసిడెంట్ ఏఎస్ఎఫ్, ఈయనేమో ఆఫీసు స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ కాదు ఈ ప్రాంతపు నాయకుడు తను. నేను ఆర్వైడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు. సుందరే నేను ఎంత తను దొనపూడి శంకర్ రోజు మా ముందుకు వచ్చేవారు. ఆల్మోస్ట్ డైలీ అటెండ్ చేస్తే ఎదురే ఎస్ఆర్ఆర్ కాలేజ్. నేను ఎంత స్నేహంగా ఉండి ఇవాళ కూడా బాగా స్నేహం కలుస్తున్నాయి. ధనికుల సుందరే నేను ఇవాళ కూడా బాగా అనుకరిస్తున్నాను. ఎస్ఎఫ్ఐ ఆర్ఎస్ అనుబంధం, ఆర్ఐ అనుబంధం. ఇవాళ పీడియూస్ పిఎస్ వదిలిపడుతుంది. ఆనాటి పీడియూస్ సరిగా కాకర్ల డిఎస్ఓలో ఉంది. ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం అంటే దాని ఫలితం ఏంటంటే మా అందరూ ఏ ఒక్కడైనా ఒక కాలేజీలో ఉన్నాడే
అమ్మాయిలని ఏడిపించడానికి మాటే లేదు. సిగరెట్ క్యాంపస్ తాకడానికి జనం భయపడేవారు, స్టూడెంట్ భయపడేవారు, అసలు దూరం వెళ్ళి ఉన్నవాడు చేసేవాడు. ఇవాళ ఆ పరిస్థితిని గమనించిన తర్వాత మొత్తం పబ్లిక్ ఎడ్యుకేషన్ చెడగొట్టేసింది గవర్నమెంట్. వరల్డ్ బ్యాంకే చెప్పింది అమ్మని, ఇక్కడ అది జరిగిపోయింది. ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ ఎలా తయారైపోయినా చూడండి, ఎంత గొప్పగా ఉండేవి. ఇక్కడ కానీ కేబిఎన్ కాలేజ్ కానీ పప్పుసూరి కాలేజ్ అనుకుంటారు కాలేజ్ లో మా వాళ్ళు ఉండేవారు, మా క్యాండిడేట్ ఉండేవారు, ఏదో పోస్ట్ ఉండేవారు. మెజారిటీగా ప్రెసిడెంట్ ఇంత సందర్భాలు లేవు కానీ ఆర్ఎస్సీకి, కానీ ఒక క్యాండిడేట్ కమిటీలో ఒకటి ఉండేవారు, ఒక్కరు ఉంటే పైగా ఆ రోజుల్లో చాలా మంచి హ్యాబిట్ ఉండేది. ఇక్కడ ఎలక్షన్స్ కన్నా ముందు ఉపన్యాసాలు ఉంది, చాలా బెటర్ యూనిట్ నుండి అక్కడ నుండి నన్ను తీసుకెళ్ళేవాడు. నేను ఉపన్యాసం ఉండి చదువుకోవడం మా దగ్గరికి వచ్చి ఆసక్తి చూపెట్టేవాడు. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మేము చెప్పే పొలిటికల్ క్లాస్ ద్వారా మా ఆర్ఎస్సీ వాళ్ళే కాదు, నాన్ ఆర్ఎస్సీ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేవాడు. మీరు ఎడ్యుకేట్ అయిన వాడు కాలేజీలో ప్రశ్నలు అడిగేవాడు. లెక్చరర్లు ఏ దశకు వచ్చారండి, జి రుక్మిణి గారు ఇదంటే ఒకటి ఉండేవాడు లెక్చరర్. వాళ్ళ రాత్రి చెప్పేవాడు, మీ మూలంగా మేము రాత్రి స్టడీ చేసి పాఠాలు చెప్తున్నాం అని చెప్పేసి. మనోరమ గారు కొట్టుకుంటున్నాం కదా కాలేజ్ లెక్చరర్, మనోరమ డివిఎస్ వర్మ గారి మనోరమ గారు మాట్లాడుతూ లెక్చరర్ యాక్టివ్ స్టూడెంట్ మూలంగా దట్ వాజ్ ది సిచ్యువేషన్. ఇక సోషల్ యాక్టివిటీ అలాంటి రిసోర్స్ ఉంటాయి. మా ఊళ్ళో మొదలు పెడతాం, అయితే మేము ఆటోబర్స్ కదా, ఆ ఇన్కమ్ లేదు కదా, మా మంచి జీవితం అందరూ చూసుకునేవాడు. నేను రోడ్డు మీదకి వస్తే ఎవరో టీ పోసేవాడు, దాన్ని ఎవరో టిఫిన్ ఇప్పించాలనుకునేవాడు. అంతే, 8 రూపాయలు గది అద్దె, కరెంటు బల్బుతో సహా ఒక చెక్క బల్ల మంచము, ఒక కుర్చీ, ఒక టేబుల్, ఇది ఫర్నిచరు, బల్బు 8 రూపాయలు. మేము ఎప్పుడు కూడా 3-4 నెలలు పెండింగ్ ఉండేవారు, ఆ 8 రూపాయలు పెండింగ్ ఉండేవారు. మేము లెక్కించేటప్పటికీ మా వార్తను ఆ పేరు సుందరమ్మ గారు మా అద్దె గురించి అడిగేటువంటి తిట్లతోటి తెల్లారు. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సుందరమ్మ గారే ఉప్మా ఉండి మా రూమ్ పంపించింది. ఇదే గొడవ అయితే పొద్దున్నే అంటే ఒక అరగంట గంట వచ్చాను. అరగంట గంట తర్వాత మాకు ఉప్మా వచ్చేది ఆమె దగ్గర నుండి. మాకు ఎంత కన్సర్న్ ఉంటుందంటే మాకు స్టూడెంట్ పేదల కోసం కష్టపడుతున్నారని మాకు నిజం కాదు. ఎంత యాక్టివ్ హిస్టరీ ఇది. ఎక్కడో చీలో అలైంటి తెచ్చిపోతే బెదవాడ ప్రదర్శన జరిగింది, చాలా పెద్ద ప్రదర్శన. ఆ ప్రదర్శన పాల్గొనేటువంటి చాలా మందికి అలైంటి ఎవరో తెలియదు, చీలి ఎవరో తెలియదు. అమెరికా వ్యతిరేకత మాత్రం అమెరికా అంటే పడేది. అమెరికా అనగా రష్యా వ్యతిరేకను, కమ్యూనిస్ట్ వ్యతిరేకను అభిప్రాయం ఉండేది. ఊరేగింపులు అంతమంది పాల్గొన్నారు. కాన్షియస్ అది మా జనరేషన్ ఎలా చేశామంటే దాన్ని ఇంకో రోజు పొద్దున్నే వ్యాపారం చదవగానే పబ్లిక్ మీటింగ్ అనౌన్స్ చేసేవాడు. పబ్లిక్ మీటింగ్ రూమ్ మీటింగ్ ఈ హాల్ తర్వాత పబ్లిక్ మీటింగ్ పోయి హాల్ మీటింగ్ వచ్చింది. హాల్ మీటింగ్ పోయి రౌండ్ టేబుల్ సమావేశాలు వచ్చింది. 2 సమావేశాలు ఏం కాదు, అందరూ ఉపన్యాసకులే ఉంటారు, వినేవాడు ఎవరో ఉంటాడు. ఆ స్థితికి వచ్చేసాం. ఇదే న్యూని అపార్ట్మెంట్ సెంటర్ లో మా మీటింగ్ జరిగింది. వారానికి ఒకటి జరిగింది. జోకర్గా నెలకు మినిమం 2 జరిగింది. దాన్ని డబ్బు ఎక్కడ నిజాన్ని అనుకునేవాడు. 0 బడ్జెట్ తోటి మీటింగ్ చెప్పేవాడు, అనౌన్స్ చేసేవాడు. మీటింగ్ ఒక 100 రూపాయలు ఎక్కడ సంపాదించేవాడు. ఇక్కడే ఉన్నాడు భరద్వాజ, ఇంకో బడ్జెట్ ఉండేది. బాల్ పోస్టర్లు, సైకిల్ కిరాయిలు, మైదా పిండి కలిపి 40 రూపాయలు, 50 రూపాయలు భరద్వాజ బడ్జెట్. అంటే వాడే మనకు నక్సలైట్ డిస్కౌంట్ ఉండేది, అంటే మార్కెట్ రేట్ ఉండేదేమో కానీ 50లో బాల్ పోస్టులు వచ్చి మనకి 60, 50, 70 భరద్వాజ. బల్లలు, మైక్, ఒక లైట్, 50 రూపాయలు. అంటే కలేపూరి ప్రసాద్ తీసుకొచ్చేవారు. ఒరిజినల్ మార్కెట్ రేట్ వేరే ఉండేది, మాకు 50 ఇచ్చేటుంది. పుచ్చుపల్లి, చుట్టుపల్లి పిచ్చే ఆయన ఇదే గొడవ కదా, గొడవలు లైట్ కరెంట్ రోజు కరెంట్ అందజేసి మినిమం 500 మంది వచ్చాడు.
నేను ఉపన్యాసకుడైనా సరే ఈ ఊర్లో మన రెగ్యులర్ అధ్యక్షుడు ఉండేవాడు ఇద్దరు, తుమ్మల వేణుగోపాలరావు గారు, కన్నడ రామోహన్, ఇద్దరు 3 స్పీకర్లు ఉండేవారు. కృష్ణా జిల్లాకి ఎన్ఐటి టీం ఎలా ఉండేది, 500 మంది ఉండేవారు. గోరావరం సరసన ప్రసాద్, త్రిపతి మధుసూదనరావు ఉండేది అయితే స్పీకర్ లెవెల్ 1000 మంది వచ్చేవారు. గద్దెల నుంచి అయితే చాలా పెద్ద వాహనం మారేదనుకోండి. ఇది లెవెల్. మీటింగ్ ఎలాంటి వచ్చేవారంటే ఈ ఊర్లో ఈయన ఇవాళ రాష్ట్ర కార్పొరేట్ అనగలిగినటువంటి వారు చాలా పెద్ద సైజ్ సినిమా డిస్ట్రిబ్యూటర్ చురుపల్లి విజయ్ గారితో సహా, తిరుపతి సుందరితో సహా కార్ల మీద వచ్చి అక్కడెక్కడ ఇక్కడ ఏరియాని కార్లు ఆపేసి కార్లు దిగి నడుచుకుంటూ వచ్చి న్యూస్ పేపర్ నేల మీద పరుచుకొని కూర్చుని చూసేవారు, మీటింగ్ వినేవారు. అద్భుతమైన సన్నివేశం. పై వెళ్తూ మీరు మాకు 50 వృద్ధి చేస్తున్నారా, 60 వృద్ధి చేస్తున్నారా, ఇది కంటిన్యూ చేయండి, లేదా డబ్బులు అవసరం వస్తాయి రండి అని చెప్పి మరీ వెళ్ళిపోవాలి. సో మనీ ఇస్ నాట్ ప్రాబ్లం. రెగ్యులర్ లైఫ్ ఎవరి ఇంటికి వెళ్ళినా సరే, ఎవరి ఇంటికి వెళ్ళినా ఇలా ఫస్ట్ వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. ఒక 10-15 ఇల్లు ఉంది, వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా 10 రూపాయలు ఇచ్చేవాడు క్యాష్, కొంత బియ్యం, కొంత కందిపప్పు ఇచ్చేవాడు. 3-4 బోర్డు మెంబర్స్ సర్వీస్ బతికేసేవారు. మీటింగ్ అయిపోయిన తర్వాత, ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఎవరైనా పట్టుకెళ్తే మేము మాత్రం 100 రూపాయలు ఖర్చు అయింది కదా, మినిమం 200 వచ్చేది. అప్పుడప్పుడు 400-500-600 కూడా వచ్చింది. అంటే బోర్డు మెంబర్స్ 3-4 బతికేసేది. దట్ ఈస్ ఆ ఎకానమీ. ఎందుకు ఈ ఎకానమీ చెప్తున్నాను కావాలి, నేను ఫ్రమ్ ఈచ్ టు హిస్ కెపాసిటీ టు ఈచ్ టు ద రిక్వైర్మెంట్ అనేటువంటి అర్థంలో మార్క్స్ చెప్పుకున్నాడు. ఎగ్జాక్ట్ ఇది కోడ్ కాదు కానీ మార్క్స్ నీ శక్తిని బట్టి శ్రమపడు, నీ అవసరాన్ని బట్టి తీసుకో. కమ్యూని సమాజంలో ఇలాంటి ఉంటుంది చెప్పి సోషల్ సమాజంలో సమగ్రంగా సోషల్ సమాజంలో, కమ్యూని సమాజంలో అంతకన్నా ముందు వెళ్తాం మనం. ఎవరైనా ప్రతి ఒక్కరు తన శక్తి పేరు కష్టపడతారు, ప్రతి ఒక్కరు తన అవసరం పేరు తీసుకుంటారు అని చెప్పాడు. ఈ లైఫ్ ఉంటే అర్థం లేవాళ్ళ చాలా పొలిటికల్ పార్టీ మధ్య నాకు ఉండేటువంటి చాలా ప్రధాన విమర్శలు ఏంటంటే, రాజకీయంగా మీరు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వలేకపోవచ్చు. ఆర్థిక అవసరాలు పెడితే సక్సెస్ కావచ్చు, కాలేకపోవచ్చు. సామాజికంగా కూడా అద్భుతమైన వాల్యూస్ ఉండేవి, అవి చెడిపోయినాయి. కారణమని డబ్బు కట్టకపోతే అమ్మాయిని తీసుకెళ్ళి రేట్ చేస్తారు. ఇది సాధ్యమా? ఇది ఆలోచన ఉన్నప్పుడు విజయవాడలో పద్ధతిగా ఉండేవారు. నిజం ఇవ్వాలన్న వల్ల ఆలోచన ఉండాలి కూడా, బెదవాడు ఉండాలి కూడా. రామరామాలకు ఒక దొడ్డి 100 దొడ్డి ఉంది. వాళ్ళు చూడండి, మీరు ఎప్పుడైనా ఫుల్ వైట్ చెప్పులతో సహా పోయింది, మీ నడుము బెడ్డు సహా పోయింది. వాళ్ళు ఏ ఒక్కరు కూడా మందు కొట్టేవాడు కాదు. అమ్మాయిలు గొడవ లేదు, పేటరాసం ఏదైతే లేవు. ఒక డిసిప్లిన్ ఉండాలి. రౌడీలు అని చెప్పేసి అన్ని అనిపించేటువంటి వాడు. మాకు 2-3 సందర్భాల్లో వాళ్ళు సంధి చేసుకోవడం ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ స్టూడెంట్ ఉండేది, వాళ్ళ రూమ్ ఉండేది, యూఏ ఉండేది, యూఎస్ అనుకోండి ఆయన ఉండేది, నెహ్రూ యూఎస్ రకాలే యూఏ ఉండేది. మాకు సంఘంగా ఉండడానికి మాకు కలిసి పోటీ చేయడానికి కొంచెం ఇప్పుడు ప్రయత్నం చేశారు. 2 సందర్భాలలో గొడవల వాడు ఒక సందర్భంలో, ఇక్కడ వాడు ఇంకో సందర్భంలో ఎవరో అమ్మాయిని ఎంతుంటే అసలు గొడవ చేశారు, వెనకబడటం చేశారు. ఎవరు పార్టీ కూడా జరిగింది, మన రోడ్డు మీద జరిగింది. ఆ వివరాలు చెప్పడం కాదు కానీ, మేము ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ముందే వీళ్ళ వెనకాల రాడికల్స్ ఉన్న విషయం తెలిసి వాళ్ళని వాడుకుంటే వీలు కొట్టాను. నేను స్వయంగా వెళ్ళా, నేను ఒక 2 కలిసి వెళ్ళాను ఆ ఇష్యూ చెప్పడానికి. మేము వెళ్ళడానికి ముందే మీరు ఒకసారి తెలిసండి, ఇది ఇద్దరే రాత్రి చేశారు కానీ నేను మీకు కొట్టండి, నాకు కొట్టండి వాడిని, కానీ అమ్మాయిని చెప్పండి ఇలాంటి ఇంకెప్పుడు జరగవు, మీరు అక్కడే ఉండమానండి అని చెప్పారు. ఆ సీన్లు లేని పాటు ఇది కోరుకుంటా జనం, బెదవాడ జనం చాలా మంది ఇది కోరుకుంటారు. రౌడీజం పెరిగిపోయింది విజయవాడ. చక్కర చెప్పండి అవన్నీ నచ్చింది రాక మన కలిసి ఉన్న పాపం సాక్ష్యం ఉంటారు. మనందరూ కూడా కమ్యూనిస్ట్ అనేవాడు సాక్ష్యం ఉంటా. విజయవాడలో రావచ్చు, ఎవరైనా సరే కమ్యూనిస్ట్ చాలా ఆశ్చర్యపోయేవాడు. నేను మా ఊరు నుంచి కొత్త ఊరు కదా, ఇక ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ ఫుల్ రైట్, ఇంకో షేడే లేదు దాంట్లో. ఎవరైనా కమ్యూనిస్ట్ సాధంటే వాడు అవి కుడికిందా వాడు ఏదో దాంట్లో ఉండాలి. ఒక 5, 6, 7 కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది అనేది ఎవరికి కాదు. పెద్దవాడు ఎంత కమ్యూనిస్ట్ పార్టీ క్రాస్ గేట్ విజయవాడ ఉండేవి.
అనేవాడు ఒకసారి కొంతమంది ఉండేవాడు అభిమానులు. గ్రీన్ బుక్ లివియా వాడు అభిమానం ఉండేవాడు. అంటే విజయవాడలో ఎవరు కలిసినా సరే ఆ స్థాయిలో ఉండేది. అవే చర్చలు ప్లాస్టిక్ లేనికున్న తేడాలు అంటే ఆ అభిమానం ఎంత దగ్గరగా ఉండేవాడు అని అందరూ కూడా. ఈ ఊళ్ళో నారాయణ రెడ్డిలో కానీ ఉండేవాడు. నారాయణ రెడ్డి జేడి ఇక్కడ మా ఇంటి మధ్య పడేది కాదు. ఆయన తమిళనాడు గ్రూపు నేను అనుభవించేదానికి పడేది కాదు. చూడండి ఎందుకు ఉంటుందో. ఢిల్లీలో జవహర్లాల్ యూనివర్సిటీ వాడు లూస్ అంటే 100th సెంచరీ చెప్పారు. 100 ఇయర్ చెప్పారు. ఫారెన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడు 3 రోజులు సభలు చెప్పారు ఢిల్లీ జేఎన్యూ వాడు. అక్కడ మోహన్ రెడ్డి నా క్రిటిసైజ్ చేశాడు. మా మామూలు బెదవాడ డానీ అనుకుంటున్నాడు. ఆయన లూస్ గురించి మాట్లాడుకుంటాడు. జేఎన్యూ నన్ను పిలిపించిన 1981 2 విభాగమైన కమ్యూనిస్ట్ పార్టీలు మా ఇద్దరు కలుసుకుంటే సిద్ధాంత పరంగా మాట్లాడుకున్నాం. కొన్ని పరిస్థితులు నాని విమర్శిస్తుంటారు, మేము తరగతి నాని విమర్శిస్తుంటాం. కానీ అతను ఒక నక్సలైట్ నా సోదరుడు, ఇది ఒక నక్సలైట్ నా సోదరుడు ఫీలింగ్ ఉంటుంది. అది చెప్పుకొచ్చేసి ఆ మాట్లాడు మన పన్నీరు పడేది గురించి ఇద్దరు పడబడ్డారు. ఉందా ఇరిగేషన్ గురించి మాట్లాడాలన్నా, వ్యవసాయం గురించి మాట్లాడాలన్నా కమిషన్ మాత్రమే మాట్లాడాలి. కమిషన్ మాట్లాడిన తర్వాతే కాంగ్రెస్ వాళ్ళు అదే స్టేట్మెంట్ మాట్లాడి పంపించు. ప్రకాశం బాధని నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, ఫుల్ వాటర్ ఎప్పుడు ఇవ్వాలి, హాఫ్ వాటర్ ఎప్పుడు ఇవ్వాలి, గోనిసంది ఎప్పుడు రావాలి, ఇవన్నీ కూడా కమిషన్ వారి ముందే డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళే అందరికీ మాట్లాడేవారు. నేను రిపోర్ట్ కూడా ఇవ్వాలి చూసాను. ముందు రోజు ఏమో కొద్ది నాగేశ్వరరావు గారు మరొకరు మాట్లాడేవారు. ఆ మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ అదే డిమాండ్ పెట్టేవారు. ఆ లీడ్ ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ముఖ్యంగా అరవై ఏరియా ఇరిగేషన్ అంటే వ్యవసాయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇది చాలా అన్ని పార్టీ పోటీ అదంతా కూడా పోటీ అసలు ఎజెండా వేరే అసలు వచ్చేసి. ఆ తర్వాత కమ్యూనిస్ట్ విజయవాడ దాదాపు వైద్యం చూడండి సోషలిస్ట్ జీవితం. మీ కమ్యూనిస్ట్ అయినటువంటి వాడికి దాదాపుగా విజయవాడలో ₹1 వైద్యులు, ₹2 వైద్యులు కూడా ఉండేవాళ్ళు. ఆరోగ్యంలో మా పిల్లలు వాళ్ళ పిల్లలు కుటుంబ ఆరక్షణ కూడా కళ్ళ ముందు కట్టారు. అసలు ఏంటంటే పుట్టడం కష్టం, స్కూల్లో పెట్టడం కష్టం. మన బలహీన పడటం వల్లనే వాడు బలపడతాడు. చాలా 80 నుండి 90 నుండి చాలా యాక్టివ్గా ఇక్కడే ఉన్నాడు. తర్వాత అజ్ఞాతాన్ని వెళ్ళిపోయారు. 90లోనో 91లో వెళ్ళిపోయింది. 91లో వెళ్ళాడేమో అని అనుకుంటున్నాను. అంటే తను సుందరంగా కేఎస్ అరెస్ట్ అని చెప్పాడు కాబట్టి కేఎస్ అరెస్ట్ 91లో కాబట్టి 91 తర్వాత తన అజ్ఞాతాన్ని వెళ్ళిపోయాడు. తర్వాత తన నాగపత్రం కాంటాక్ట్ లేదు. నేను దాదాపు ఆ సమయంలోనే పీపుల్స్ వాళ్ళని బయటకు వచ్చేసాను. 91 ఆ టైంలో 19 తర్వాత మనకు ఏంటంటే వచ్చింది వాళ్ళు శాంతి చర్చల కోసం వచ్చినటువంటి పీపుల్స్ కొంచెం ముగ్గురులో తన ఒకరు చాలా ప్రముఖంగా ఉన్నాడు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఆయన ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నట్టు మద్దస్తు అయ్యి మాట్లాడడం గర్వించేటువంటి స్థాయి. చెప్పాను కదా, శిష్యుడు అనేటువంటి మాట ఒక తాత్కాలిక సాపేక్ష 2 ఏళ్ళు 3 ఏళ్ళు గురు శిష్యులు ఉంటారు, కానీ 3-4 ఏళ్ళ గురు శిష్యులు ఉంటారు. ఒకసారి శిష్యుడు కూడా గురువు లేకపోతాను. అంటే అది స్టాండర్డ్ బోర్డు ఎక్కడ రిలీజివ్ బోర్డు మా తాను ఆ చర్చలో డీటెయిల్స్ వ్యక్తి. తర్వాత తను వెళ్ళిపోయే రోజు ప్రభుత్వం చిన్న దగ్గర బయటపడ్డారు. తిరుపతి దగ్గర, శ్రీశైలం దగ్గర చిన్న ఆరోగ్య గ్రామాల బయటకు వచ్చారు. ప్రభుత్వం వాళ్ళ లాంఛన ప్రకారం మళ్ళా తీసుకెళ్ళి చిన్న ఆరోగ్య దగ్గర తీసుకెళ్ళి, కానీ ఎవరి ప్రాంతమది కాదు, ఎవరు డ్యామ్ వాటి కావాలి వాటి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ దండ చెప్పుకోవాలి. ఒక రాత్రి నాకు ఫోన్ చేసి కట్టాను. ఫోన్ చేసి నన్ను ఒడిశా బోర్డర్లో దింపుతావా అని. నేను కొంచెం ఆశ చదువు మీదే అడిగాడు, స్నేహితుడు కాబట్టి, కామ్రేడ్ కాబట్టి. కానీ అన్నది ఏంటంటే నేనే దింపుకోవాలి.
నేను నన్ను అయితే కొంచెం మెచ్చుకున్నాడు అనుకుంటుంది. అలా నువ్వు పర్ఫెక్షనిస్ట్ వన్ అది ఎక్కడ కూర్చోడు అన్నాడు కూడా నేను పర్ఫెక్షన్ అవును కాదు అది వేరే చర్చకి అన్న మాట్లాడు నా పర్ఫెక్షన్ బాగుంటే ఆ సమయంలో నేను చెప్పి ఏఎస్ఎం సుందరయ్య నేను పనిచేసాను కాబట్టి నీకు జగన్ ఉన్నాడు. నేను టీవీలో పనిచేస్తుంది సిటీవీలో. నేను సుందరయ్యకి ఫోన్ చేసి ఇలా చలం ఫోన్ చేశాడు అంటే మరి పెట్టాడు అక్కడ కూడా అవుతుంది ఇద్దరు కూడా. ఏమన్నాడు వస్తారమ్మన్నాడు కార్ తీసుకెళ్ళాలన్నారు. నేను చెప్పేస్తానులే డ్రైవర్కి వాడికి అరేంజ్ చేస్తాను వెళ్ళిపోవడం అని చెప్పి నేను కలిసి వచ్చింది. అంటే మొత్తం క్రియేట్ నాకు మాత్రం కాదు సుందరయ్య కూడా చెప్పడం నా ఉద్దేశం. ఆనాటి ఏ అనుబంధం కూడా అక్కడ ఉందండి. తర్వాత నీ వైఫ్ కూడా ఉండేది ఇదిగా బాగుంటుంది ఫ్యామిలీగా వెళ్ళిపోతాం సెక్యూరిటీ పాయింట్ కూడా బాగుంటుంది. ఇద్దరు కూడా నా భార్యను కూడా తీసుకుని మేము వెళ్ళి అక్కడ దింపి పోలీసు వాడల్లో నేను 2 రోజులు నా భార్య ఒక వారం ఉంటుంది 5,000 ఎకరాలు పైన ఉంటుంది. 2 days నుండి వచ్చేసి నేను బయటికి వచ్చిన కూడా బయటిగా అపార్ట్మెంట్ నుండి వాళ్ళు ఏ కూడా చెప్పి కాదు చాలా వాళ్ళు షేర్ చేసుకోగలిగిన ఉండే చేసుకోలేని ఉంటాయి. కానీ ఒక అనుబంధం మీద అడిగిన కూడా అనుబంధం ఉంటుంది కదా. నాకు బయటకు వచ్చేసరి కొన్ని పార్టీలకు అనుబంధం ఇప్పుడు నేను మనుషులతో అనుబంధం ఉంటుంది. ఎవరి సున్నట్టు బయటకు వచ్చాను ఆయన కూడా అనుబంధం ససారి ప్రసాద్ అనుబంధం వేడితో అనుబంధం ఉంటుంది బొరవతో అనుబంధం ఒక ఆత్మీయత ఉంటుంది. అది కొనసాగు అది ఎక్కడ కూడా మళ్ళా కలవడానికి కూడా చాలా మిత్రులారా మాట్లాడే అవకాశం ఇచ్చేది. నేను చివరి ఒక మాట చెప్పాలనుకున్నాను ఏంటంటే మన జీవుడు మొదలవుతాం జీవుడు కూర్చొని ఆలోచించుకోవడం అనుకుంటున్నాను. నేను మీలో చాలా మందికి అర్థం ఉండొచ్చు అందరం కూడా ఒకరి నుంచి పడేది కాదు. మళ్ళా అలాంటి జనంలో ఉందాం మళ్ళా జనాలు వెళ్ళండి తీసుకుందాం. మన ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడేది ప్రతి మీటింగ్ మాది కాని మీటింగ్ కూడా వెళ్ళేవాడు అని కమ్యూనిస్ట్ మీటింగే కాదు మా పార్టీ మీటింగే కాదు ఎవరి మీటింగ్ అయినా వెళ్ళేవాడు. వీలైతే వేదికకి మాట్లాడేవాడు ఒకరిద్దరు అటాక్ అయ్యేవాడు మాతో కూడా వచ్చే ప్రయత్నం చేసేవాడు. అదే అలా పెరిగిపోయింది నిర్వహణ చాలా కఠినంగా మారిపోయిన తర్వాత ఆ పని మనం థ్యాంక్ యూ వెరీ మచ్.